నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము. సో ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. సో రీసెంట్ టైమ్స్లో కొన్ని డిసీజెస్ గురించి రిపీటెడ్గా వింటున్నాం. న్యూరిజం, ఏవిఎం అండ్ ట్రైజెమినల్ న్యూరాలజీ. సో ఈ మూడు అనేవి ఒక్క మనిషిలో ఉంటే అసలు ఆ మనిషి బ్రతుకుతారా? అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దాన్ని వర్క్స్ చేసుకోగలుగుతారా? అలాంటిది ఎప్పుడైనా జరిగిందా? ఎవరికైనా వచ్చిందా అన్నట్టు? అలాంటివి ఒక ప్రత్యేక వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు. అందరికీ సుపరిచితుడు, బాలీవుడ్ హార్ట్ థ్రాబ్ భాయిజాన్, ఏక్తా టైగర్ రిటర్న్స్, ఇన్ని సినిమాలు తీసినటువంటి 59 సంవత్సరాల బ్రహ్మచారి. మనం మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్ గురించి. సల్మాన్ ఖాన్ ఈయన ఈ మధ్య కాలంలో ఒక ఇంపార్టెంట్ కామెడీ షోలో మాట్లాడుతూ ఆయనే స్వయంగా ఏమాత్రం దాపరకం లేకుండా చెప్పినటువంటి విషయాలను బట్టి ఆయనకి ఈ 3 ప్రాబ్లమ్స్ మెదడులో ఉన్నవి. ఇవన్నీ కూడా 3 ట్రైజమన్యూరియా అంటే అన్యూరిజం అని, ఏవిఎం కొన్ని చోట్ల మిగతా దగ్గర కూడా రావచ్చు, కానీ ఈయనకి బ్రెయిన్లోనే 3 ఉన్నాయట. మరి లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక సినిమా ఒకటి రిలీవ్ అయింది, సికందర్ అని. 59 సంవత్సరాల వయసు. ఇలాంటివి ఉండి కూడా ఎలా చేయగలుగుతున్నాడు? అదే కాకుండా ఆయన స్టంట్స్ ఆయన చాలా వరకు చేస్తాడు, చాలా సివియర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. మనిషి చూడడానికి కూడా 59 లాగా ఉండడు, చాలా ఫిట్గా అనిపిస్తాడు. కొంతమంది ఏదో ప్రేమతో కండలు వీరుడు అంటారు. సరే, 6 ప్యాక్, ఇవన్నీ ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ చేయాలంటే ఎంత కార్యదీక్ష, శారీరకం మీద ఉండేటువంటి ఓర్పు, టైట్ షెడ్యూలు, ఇవన్నీ చేసిన వ్యక్తి ఈయన. ఇలాంటివి ఎలా సాధ్యం అని అంటే, మనకి ఇంతకుముందు బాబీ ముక్కాముల గురించి చెప్పుకున్నాం. ఆయన అమెరికా ఉన్న వ్యక్తి. ఆయనకి ఏదో బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. సరే, దానికి మిగతా విషయాలు మనం మాట్లాడకుండా ఇప్పుడు మన మధ్యనే ఉండేటువంటి సల్మాన్ ఖాన్కి 3 బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంది. మరి ఈ రోజు కూడా షూటింగ్లు చేస్తున్నాడు, అది. ఇప్పుడు అంటే ఎంత కార్యదీక్ష ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి, అకుంఠితమైన పరిశ్రమ. అదే కాకుండా బాలీవుడ్ హీరోల్లో అందరిలో ఒక జగ చలామణి అవడం అంటే ఎంతో కాంపిటీషన్ ఉండే చోటు. అలాంటిది. అలాగే ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఏమిటి అందరూ అనుకుంటారంటే వీళ్ళు రంగులు వేసుకొని బయట యాక్షన్ డాన్సులు చేస్తుంటే వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు అని, డబ్బులు ఉంటాయి కాబట్టి అంత బాగుంటుంది అని కూడా అనుకుంటారు. అలాగే 82 సంవత్సరాల బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు కూలీ సినిమాకి షూటింగ్ చేస్తుండే, యాక్సిడెంట్ అవ్వడం, సరే బాగా రికవర్ అవ్వడం, ఆ తర్వాత ఒక ప్రమాదకరమైనటువంటి కండరాల వ్యాధికి లోనయ్యాడు ఆయన. దాన్ని మైస్థీనియా గ్రవీస్ అంటారు. దాని నుంచి రికవర్ అయిపోయాడు. అదే కాకుండా 53 సంవత్సరాల హృతిక్ రోషన్కి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టుకుంటే దానికి ఆపరేషన్ అయింది 2023లో. అంటే ఇవన్నీ కూడా వింటూ ఉంటే అవునా అని అందరికీ ఆశ్చర్యం, గగుర్పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురులో సల్మాన్ ఖాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ. ఒక్క ట్రైజమన్యూరాలజీ తీసుకోండి, అసలు ఇది ఎంతమందికి వస్తుందండి? 1,00,000 మందికి తీసుకున్నట్టయితే ఒక 10 మందికి ఎంతమందికి వస్తుంది? ఈ కష్టం ఉన్న వాళ్ళు చెప్పలేనంత ఇబ్బందిని అనిపిస్తున్నారు. అంటే దాని పేరు సూసైడల్ డిజీజ్. అంటే ఏమిటంటే ఈ కష్టంతో బాధపడే నొప్పితో పడలేక, అంటే నొప్పి ఎలాంటిది, ఒక ముఖంలో ఒక భాగం విపరీత నొప్పి, బల్లాలతో పొడి చేసినట్టు, అసలు భరించలేము, ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ కొట్టినట్టు, నవ్వినా నొప్పే, నవ్వినా నొప్పే, మాట్లాడుతున్నా నొప్పే, ఏదైనా తాగినా నొప్పే. ఎంతవరకు అంటే బ్రష్ కూడా చేసుకోవడం కూడా కష్టం, షేవింగ్ అయితే సరే. అదే కాకుండా వాళ్ళు సినిమా హీరోస్ మేకప్ కట్టుకోవాలి, మేకప్ వల్ల కూడా వస్తుందట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇన్ని ఇబ్బందులు ఉండి కూడా
సరే దానికి ఏదో 2017లో ఏదో అమెరికాలో వైద్యం అయిందని మనకు తెలుసు. అది ఎంతవరకు దానివల్ల తగ్గింది లేదని మనకు సమాచారం అయితే లేదు. ఇలాంటి ఇబ్బందులుండి ఒక వ్యక్తి మరి ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఒక్కడితో సరిపోదు. అది ఎంతవరకు మనకు ఆయనకు ఒక కోణమే తెలుసు మనది. ఇప్పుడు ఆయన చెప్పాడు స్వయంగా ఎన్యూరిజం. నేను నమ్మండి, మెదడు లోపల ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిలో ఎన్యూరిజం. ఎన్యూరిజం అంటే ఏమవుతుంది? మెదడులో ఒక రక్తనాళం ఏదన్నా చిన్నప్పటి నుంచి ఉండే కష్టం అది. ఒక భాగం ఏదైతే కండరాల భాగం ఉంటుంది, మజిల్ లేయర్ నెమ్మదిగా వీక్ అయిపోయి రాను రాను ఒక బెలూన్ లాగా అవుతుంది. అది టప్న రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయిందంటే అసలు 12% మంది పేషెంట్లు అసలు హాస్పిటల్కి చేరలేరట. హాస్పిటల్కో రాలేరు అంటే చనిపోతారు. మొదటి నెలలోనే దగ్గర ఒక 30 మంది లైఫ్ థ్రెట్. మళ్ళీ రీబ్లీడింగ్ అని ఒక ప్రాబ్లం ఉంది. ఒకసారి వచ్చింది కొన్ని మొదటి వారంలోనే ఎంతో మందికి రావచ్చు. సరే కొంతమంది బట్ట కట్టారు ఏదో అనుకునేసరికి ఒక చాలా ఇబ్బందికరమైన డిలేడ్ ఇస్కీమిక్ చేంజెస్ ఇన్ బ్రెయిన్ అని ఉంది. అంటే ఏమిటి? వ్యాసోస్పాజం. ఇది ఈ ఎన్యూరిజంకే. అంటే ఈ రక్తం అలా లోపల చెట్ల వల్ల మెదడు లోపల ఉండే రక్తనాళాలు అన్నీ కూడా సన్నంగా అయిపోతాయి. వ్యాసోస్పాదం దానివల్ల ఇబ్బంది చాలా. అది 4వ రోజు నాడు అంటే తలనొప్పి ఏదో 3వ తారీఖు వచ్చింది అనుకోండి, 7వ తారీఖు నుంచి మొదలవుతుంది. 10వ రోజు అయ్యేసరికి దానికి ఇంకా పీక్ వస్తుంది, 14 రోజులు ఉంటుంది. అంటే ఎంత ప్రమాదకరం. అంటే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. రెండైనా మూడోది ఏదైతే ఏవిఎం. ఏవిఎం అంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్. అంటే అందరికీ తెలియాలి ఏమిటో, ఆర్టరీస్ అంటే ధమనులు, వీన్స్ అంటే సిరలు, తెరుగులు. ఆర్టరీస్ నుంచి వెళ్ళే రక్తం మంచి రక్తం, సిరల నుంచి వెళ్ళే రక్తం చెడు రక్తం. అంటే ఆర్టరీస్ గుండె నుంచి రక్తం సప్లై శరీరంలో అన్ని భాగాలకి మెదడుకు కూడా సప్లై చేస్తుంది. అక్కడ ఉండేటువంటి రక్తాన్ని గుండెకు తీసుకెళ్లి శుద్ధి చేయడానికి వెళ్ళే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వెయిన్స్ అంట. ఇది దేవుడు అమర్చాడు. ఇంకా ఆయన చాలా గొప్ప వ్యవస్థ అమర్చాడు. ఈ ఆర్టరీస్కి అంటే ధమనులకి సిరలకు ఒక అనుసంధానం పెట్టాడు. క్యాపిలరీస్ అనే చిన్న రక్తనాళం. అంటే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయకుండా ఇంత ఫిల్టర్ అనుకోండి, అది మామూలు. ఈ ఏవిఎంలో ఏం జరుగుతుందండి? పుట్టినప్పటి నుంచో ఏదో కారణానంతర డెవలప్మెంట్లోనే తయారీలోనే చిన్న మార్పు వచ్చి ఒక అబ్నార్మల్ వెసల్స్ తయారవుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఏదైతే నార్మల్గా వెళ్ళాల్సినటువంటి గుండెల ధమరుల నుంచి వీన్స్కి వెళ్ళాలి రక్తం, ఈసారి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీ క్యాపిలరీస్ వెళ్ళడం మామూలుగా లేదు, చాలా ఉధృతంగా ఫాస్ట్గా వెళ్తుంది. దానివల్ల ఆ సిరలు అనేవి డ్యామేజ్ అయిపోయి రక్తం రప్చర్ అవ్వడం. అది వెయిన్స్ అంటే ఏవిఎం అంటే. ఈ ఏవిఎం కూడా బ్రెయిన్లో ఏ చోట్లోనూ కూడా రావచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎన్యూరిజం గురించి మనం ఒకసారి లక్షణాలు ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే, ట్రైజెమినల్ న్యూరాలజీ అయితే మన లక్షణాలు చెప్తాం. విపరీతమైన నొప్పి, సూసైడల్ డిజీజ్. దగ్గర ఒక 12% మంది అసలు సూసైడ్ చేసుకోవాలని అనిపించే రోజులు ఉన్నాయి. లేకపోతే చాలా యాంగ్జైటీ, డిప్రెషన్, ఎవరితో మాట్లాడరు, అసలు సమాజంలో ఎవరితో కలవరు, అందరూ తనకు శత్రువులాగా అనిపిస్తారు. ఎంతవరకు అంటే వారు షేమింగ్ చేసుకోలేరండి, అంత పెయిన్. బ్రష్ చేయలేరు. నేను కూడా నా పేషెంట్కి ఏం చెప్తానంటే, ఇది వేళ్లతో దాన్ని శుభ్రం చేసుకోవడం పేస్ట్ పెట్టి కానీ బ్రష్ కానీ చేశారంటే మళ్ళీ ఇంకా నొప్పి వస్తుంది. వచ్చింది అంటే కొన్నాళ్ళు మేము వేధిస్తుంది. అంత ఒత్తిడి కూడా తట్టుకోలేకపోతుంది సార్ బాడీ. ఇప్పుడు ఎవరికో డెంటల్ ప్రొసీజర్ అయింది అనుకోండి, దానివల్ల వస్తుంది. అనుకోండి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దానివల్ల వస్తుంది. అదే కాకుండా శీతకాలంలో ఆ ఉధృతం వాళ్ళ పడే నరకం. అందుకనే నా పేషెంట్ అందరికీ చెవులో కాటన్ పెట్టుకోండి. ఇప్పుడే ఒక గుల్బర్గా నుంచి పేషెంట్ వచ్చారు, చెవులో కాటన్ పెట్టుకోండి, మఫ్లర్ లాంటిది పెట్టుకోండి, బస్సులో కానీ కార్లో కానీ వెళ్తుంటే విండో పక్కన కూర్చోకండి, చలిగాలి తగలకూడదు. అంటే ఏదైనా అనుకోకుండా ఇక టచ్ అయినా కానీ నొప్పి వస్తుంది. ట్రిగ్గర్ జోన్స్ అంటారు. మళ్ళీ ఆ జబ్బులో ఎంత ప్రాబ్లము, రైట్ సైడే ఉంటుంది దాని నొప్పి, మళ్ళీ ఎడం పక్కన చూడండి, అంత స్పెసిఫిక్ అది. ఇది ప్రాణానికి ప్రమాదం కాదు, కానీ ఇబ్బందికరమైంది. దీనికి మామూలుగా అయితే మందులు ఇస్తాం. కొంతమందికి సర్జరీ అంటే కొంతమంది అంటారు, సార్ చనిపోతే కూడా పోతే పోయింది, నేను ఆపరేషన్ అయితే చేయించుకుంటాను. ఎందుకంటే ఇది బ్రెయిన్ స్టెమ్ మనకు ఒక ముఖ్యమైన ఏదైతే శరీరంలో ఆయువు పట్టు కేంద్రం ఉందో అక్కడ నుంచి వచ్చే నరం 5వ నంబర్ నరం, ట్రైజెమినల్ నర్వ్ అంటే 5వ నంబర్. అంటే ఫేస్లో ఏదైతే ముఖంలో ఉండేటువంటి సెన్సరీ ఇంపల్సెస్ని స్పర్శతాలకు సంబంధించిన బ్రెయిన్కి అందజేసేటువంటి ఒక రూట్.
దీని మీద ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది బోటాక్స్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఇంకా ఆపరేషన్కి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది దగ్గర ఎందుకంటే ఆపరేషన్ అనేది రిస్క్ ఉండేది. అవును. అది ఇష్టం లేని వాళ్ళు ఇంకా కొన్ని ఏంటంటే దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ కోయాగులేషన్ అంటారు. ఈ మధ్య కాలంలో గామా నైఫ్ అని ఒక కొత్త సాధనం కూడా ఒకటి వచ్చింది. ఇలా చాలా రకాలు ఉన్నాయి, ఎందుకంటే సైన్స్ మారుతూ ఉంది. అవును సార్. ఇప్పుడు ఎన్యూరిజంకి వస్తే మీరు నమ్మండి, పేషెంట్లు ఏం చెప్తారంటే వాళ్ళు అదృష్టవశాత్తు తలనొప్పి వచ్చిన తర్వాత బతికిగాని ఉంటే ఇలాంటి తలనొప్పి నేను జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదండి. తలనొప్పి చాలా సహజం, అందరికీ వస్తుంది తలనొప్పి సాయంకాలానికి. కానీ ఇలాంటి తలనొప్పి ఏదో పని చేస్తున్నానండి, అసలు ఏవో పైన ఆకాశం విరిగిపోయి నా మీద పడిపోయిందా అన్నంత ఫీలింగ్ నాకు వచ్చింది. అలాంటి తలనొప్పి, తర్వాత మెడ నొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, కొంతమందిలో ఇంకా కాళ్ళు చేయి వీక్ అయిపోవడం. ఈ అన్యూరిజమ్స్లో కూడా ఇది ఎక్కడైనా శరీరంలో మెదడులో ఏ ప్రాంతంలోనే రావచ్చు. మెదడులో అడుగు భాగం బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అని ఉంటుంది, అక్కడ వస్తాయండి. ఇప్పుడు సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని ఒక ప్రాంతం ఉంటుంది, అన్ని రక్తనాళాలు ఎక్కువగా ఉండే ప్రాంతం, జంక్షన్. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమిటి రప్చర్డ్, అన్రప్చర్డ్. అంటే కొన్ని అదృష్టవశాత్తు అనుకోకుండా టెస్టులు చేస్తే, ఇప్పుడు సల్మాన్ ఖాన్కి టెస్ట్ చేస్తే అలా కనబడినట్టుంది. ఇంకా దానికి వివరాలు మన దగ్గర లేవు, ఎందుకంటే రప్చర్ అయితే దానికి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఏదైతే రప్చర్ కాకుండా స్మూత్గా ఉండే వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రప్చర్ వచ్చినట్టు దానికి మళ్ళీ సర్జరీలు, దాన్ని క్లిప్పింగ్ అని చేసేవాళ్ళం ఒక కాలంలో. అయితే చాలా ప్రమాదం సర్జరీ, అసలు మెదడులో చేసే అన్ని ఆపరేషన్లో కంటే ప్రమాదం క్లిష్టమైన ఆపరేషన్. రెండోది ఈ మధ్య కాలంలో ఎండోవాస్కులర్, దానికి ఏది కాయిల్స్ అని, అంటే ఏదో గజ్జల నుంచి ఒక క్యాథెటర్ పంపించి గుండె కోసం ఎలాగైతే స్టెంట్ వేస్తారో అలాగే బ్రెయిన్లో కూడా ఒక పద్ధతి వచ్చింది ఇప్పుడు. దానివల్ల కొంత సేఫ్టీ అయితే ఉంది. సో అది ఎన్యూరిజం తాలూకా రిస్క్. ఇప్పుడు మిగిలింది ఏవిఎం, అంటే ఆర్టీరో వెనస్ మాల్ఫార్మేషన్. అదృష్టవశాత్తు ఏవిఎంస్ అన్నది దగ్గర ఒక 2 లక్షల మంది భారతీయులకు వస్తున్నాయట. ఏవిఎం అనేది 1,00,000లో ఒక్కరికే, అంటే కొంచెం తక్కువ శాతం. ఈ రక్తనాళాలు 2 కలిసి ఉండడం, అది కూడా కొంతమందికి అబ్జర్వ్. ఎలాగొస్తుంది ఇది? సడన్గా తలనొప్పి రావడం, ఫిట్స్ లాగా రావడం, కాళ్ళు చేయి వీక్ అవడం, వాంతులు, చికాగవడం, కండరాలు వీకు, ఇలాంటి ఇబ్బందులు కానీ, ఏదైనా జ్ఞాపక శక్తి కానీ తేడా రావడం, పనితనం లోపించడం, ఇలాంటివి రావచ్చు. ఏ చోట్లో వచ్చింది ఏవిఎం అన్న దాన్ని బట్టి. దీనికి కూడా కానీ అది కానీ ఈ మెచ్చ కానీ ఇంతవరకు రప్చర్ కాలేదు, ఫిట్స్ ఎక్కువ రావటం లేదంటే కొన్నాళ్ళకు అబ్జర్వ్ చేయొచ్చు. లేదు అంటే దానికి సర్జరీ లాంటి అవసరం కూడా పడుతుంది. ఇంకా 3 దానికి కూడా ఈ మధ్యన ఈ గామా నైఫ్ల ట్రీట్మెంట్లు, ఎండోవాస్కులర్, దానికి ఎంబలైజేషన్ అని, ఇలాంటి కూడా సాధనాలు అయితే ఉన్నాయి. అంటే డిఫరెంట్ వస్తున్నాయి కానీ 3 కలిపి రావడం. 3 ఈయనకి ఏమిటంటే ఆయన చెప్పినప్పుడు మనకు వైద్యం అయింది, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ట్రైజెమినల్ న్యూరాలజీకే, ఎన్యూరిజం కానీ ఏవిఎం కానీ అవ్వలేదు. అప్పుడు ఆ హోస్ట్ యాంకర్ అయితే మరి ఎందుకు సార్ మీరు ఇంకా 59 సంవత్సరాలు వివాహం చేసుకోలేదు అన్నాడు. ఈ మాట వింటే అసలు చాలా హృదయవిదారంగా అనిపిస్తుంది. ఆయన చెప్పాడు, యంగ్ స్టేజ్లో ఉంటే, యంగ్స్టర్గా ఉంటే నేను చేసుకున్నా కానీ నడిచిపోయేది, అప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయని తెలీదు. ఇప్పుడు ఈ ఏవిఎం కానీ ఎన్యూరిజం కానీ ఎప్పుడు పగులుతుందో, ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఒక శరీరంలో ఒక భాగం నాకు వీక్ అయిపోతుందో నాకే తెలియదు. అలాంటప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని ఇంకొక వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే ఆ వ్యక్తిత్వం. ఇక్కడ ఎప్పుడో ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట రాశారు, తోడికోడళ్ళు అనే సినిమా. చాలా గొప్ప పాట. అంటే కొంచెం కరక భాషలో రాశాడు ఆయన. తెలుగులో చెప్పుకుంటే, చలవరాతి మేడలోన కులుకుతున్న చిన్నదాన. చలవరాయి అంటే మార్బుల్. ఆ చలవరాయి ఎలా వచ్చిందో నీకు తెలుసా? అంటే ఒక కట్టడం తాలూకా వెనకున్న పరిశ్రమ, కఠోర పరిశ్రమ, కష్టం, కడుపు కాలే కష్టజీవులు ఎడలు వరిచి, అంటే శరీరాన్ని కష్టపడి చేసి గనులు కొలిచి, అంటే గనులను ఓపెన్ చేసి దాని వలన వచ్చినటువంటి ఆ చెమట అది చదవడం వల్ల ఈ ఇల్లు తయారయ్యింది. నీకు తెలుసా అంత ఎంత కష్టం ఉంటుందో? అంటే ఏమిటి, వీళ్ళు ఆ హీరోలుగా చేసి ఆ సినిమాలో లేకపోతే సూపర్ హిట్లో లేకపోతే అందరికీ పేర్లు వెళ్ళేసరికి ఇంతమంది ఆయనకి ఫ్యాన్స్ ఏవైతే ఉందో దాని వెనక ఉండేటువంటి గాథ తెలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. 59 సంవత్సరాలు. ఎన్యూరిజం అన్నది ఏమిటి? జనరల్గా మన దేశంలో 50-60 సంవత్సరాల వాళ్ళకి దాని తాలూకు లక్షణాలు బయటపడతాయి. ఏవిఎం అయితే కొంచెం చిన్న వయసులో 20-40 సంవత్సరాలు.
ట్రైజమిన్ న్యూరాలజీ అనేది ఎక్కువ మందికి ఎప్పుడన్నా రావచ్చు, 50 ఎక్కువ మంది పైన, ఎక్కువ మంది స్త్రీలకి. ఓకే. మరి ఈయన 59కి వచ్చారు. మనమందరం కూడా ఆయన తరపున కూడా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఏది సిమ్టమేటిక్ కాకుండా 59 అంటే ఆ డేంజర్ జోన్లో ఉంది, అవును. రాకూడదు, ఆ లక్షణాలు వచ్చి ఇంక ఇబ్బంది పడకూడదు. న్యూరో సర్జన్గా మేమందరం కొన్ని ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు అని మీరు అడగచ్చు ముందు జాగ్రత్తలు. అది ఆయనకు సాధ్యం కాదు. ఉదాహరణకి మీరు స్ట్రెస్ చేయకూడదండి, ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయకూడదండి, చేయాల్సిందే అది. అతను కానీ అలా షేప్లో లేకపోతే ఏ ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఈయన తీసుకుంటాడు. అదే కాకుండా మనీ ఒకటే ప్రాతిపదిక కాదు. ఎప్పుడైనా 22 సంవత్సరం అంటే 37 సంవత్సరాల నుంచి ఆయన హీరోగా వెలుగుతున్నాడు. అది ఒక అలవాటు అయిపోయింది. అది అందుకు మనీ ఒక్కటే అనే కాకుండా ఇంకా సర్క్యులేషన్ ఉండాలి ఆ వ్యక్తి. సోకాల్డ్ 6 ప్యాక్ అవన్నీ చేయడానికి ఎంత ఎక్సర్సైజ్. అదే కాకుండా బీపీ పెరిగేటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అంటాం, అంటే ఇటు వెయిట్ లిఫ్టింగ్ లేకపోతే కార్డియో స్ట్రగుల్ చేసేవి. రాత్రి మీకు చాలా నిద్ర ముఖ్యం అండి, రెస్ట్ చాలా ముఖ్యం, స్ట్రెస్ పడకూడదు. సినిమా తీశారు, ఏదో అన్ని సినిమాలు ఒకేలాగా ఆడవు, మరి ప్రొడ్యూసర్కి ఈయనకి స్ట్రెస్ కాదా? అంటే ఇప్పుడు బయట నుంచి మేము ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ అయితే మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఇంత గొప్ప పేరు సంపాదించిన, ఇన్ని సినిమాలు తీసినటువంటి ఆయనకి తగ్గించమని చెప్పకపోయినా ఏదో ఒక వర్క్ లైఫ్ స్టైల్కి మధ్యలో ఏదో ఒక ప్రత్యామ్నాయం, ఏదో మధ్య మార్గం అవలంబించి ఇంకా చాలా సంవత్సరాలు ఇలా సినిమాలు తీసి హ్యాపీగా ఉండాలి అని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సైన్స్ ప్రకారం ఇంతవరకు కూడా ట్రైజమిన్ న్యూరాలజీ, ఎన్యూరిజం, ఏవిఎం ఒకే వ్యక్తిలో ఉండేటువంటి కేస్ రిపోర్ట్స్ అంటాం. ఏదో ఎక్కడో ఒక ప్రపంచంలో ఒక కేసు అంతే. అసలు మామూలుగా ఇందాక చెప్పినట్టు ట్రైజమిన్ న్యూరాలజీ ఎంతండి, 12 మంది లక్షల్లో, 1 లక్షలో 12 మంది. ఎన్యూరిజం 6, ఏవిఎం అయితే 1 లక్ష మందికి. అలాంటప్పుడు మరి ఎంతమందిలో ఉన్నాడు ఈయన? ఈ 3 ఒకే వ్యక్తికి వచ్చాయి. 3 ఒక వ్యక్తి వచ్చి ఇబ్బంది అన్నది ఏ రోజున కలగజేయకుండా ఉంటుందా అని ఎంత దాపరికం లేకుండా. అంటే మనం ఏదో ఈ మధ్య కాలంలో అమెరికాలో చెప్తున్నాడు, ఒకప్పుడు ఏదో జో బైడెన్ అనే వ్యక్తికి ఎన్యూరిజం ఒకటైంది ఆపరేషన్. ఇంతకుముందు పూర్వ అమెరికా అధ్యక్షుడు చాలా సంవత్సరాల క్రితం. అలాంటిది ఈయనకు ఆపరేషన్ సరే లేకపోయినా ఒక ఎన్యూరిజం, ఒక ఏవిఎం, ట్రైజమిన్ న్యూరాలజీ 3 కూడా అదే వ్యక్తిలో ఉండి ఈ రోజు మనం చూస్తే అసలు తనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా, ఆ ముఖంలో చిరునవ్వు కానీ, ఆ మేకప్ వేసుకొని, ఆ మాట్లాడే తీరు కానీ చూస్తూ ఉంటే నిజంగా మెచ్చుకోవాల్సిన అవసరం అని నాకు అనిపిస్తుంది. ఆ సామాన్యులందరికీ కూడా వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు కదా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ట్రైజమిన్ న్యూరాలజీ అనేది నొప్పితో కూడుకున్నది కాబట్టి దానికి ఆయన వైద్యం చేయించుకున్నారు. ఎన్యూరిజం, ఏవిఎంలు ఎలా ఉంటుందంటే సైన్స్ కూడా ఏ ప్రొసీజర్ అయినా సర్జరీ అంటే సరే, ఈ మనం చెప్పినటువంటి ఎంబలైజేషన్ కానీ ఏవి కూడా కొంచెం గొప్ప రిస్క్తో కూడుకున్నది. అందుకనే అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లెట్ ద స్లీపింగ్ డాగ్ స్లీప్ అని. అంటే నిద్రపోతున్న దాన్ని నేను గిచ్చొద్దని. కాబట్టి అందుకని ఇప్పుడు డాక్టర్ అందరూ చూసి కూడా సల్మాన్కి కూడా అదే అడ్వైజ్ చేస్తుంటారు, ప్రస్తుతానికి మీకు రప్చర్ కాలేదు, ఏవిఎం అలా ఉంది, ఏదో అలా పడి ఉంది, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు దానికి ఏదో ముందు జాగ్రత్తగా పోలియో డ్రాప్స్ లాగో లేకపోతే ఈ మనం కోవిడ్ వ్యాక్సిన్ లాగా ముందు జాగ్రత్తగా తీసుకొని కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఏ ప్రొసీజర్ అయినా అందరూ గమనించాల్సింది ఏంటంటే ముందు జాగ్రత్త అన్నది మెదడుకు సంబంధించి ఏ ప్రొసీజర్ లేదు. ఏ ప్రొసీజర్ కూడా 100% గ్యారంటీ, సెక్యూర్, సేఫ్ అన్నది లేదు. సరే ఆపరేషన్ అంటే ఒక 30%, 20% ప్రాణాయాలు తీసుకుంటే ఇప్పుడు ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఏదైతే వచ్చిందో ఒక 3%, 2% రిస్క్ ఉంటుంది లేదా. అలాంటప్పుడు అది ప్రస్తుతానికి అంత ఇబ్బంది లేదు కాబట్టి ఎందుకు చేయడం అని నేను అనుకోవడం, ఆలోచన చేసి ప్రస్తుతానికి ఆగి ఉన్నాను. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి సార్? ఆయన ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన స్వయంగానే చెప్పాడు, అదర్వైజ్ నాకు ఆరోగ్యం బాగానే ఉంది, మొహంలో చిరునవ్వు ఏదైతే నొప్పి ట్రైజమిన్ న్యూరాలజీ వచ్చి సూసైడ్ టెండెన్సీ అన్నది లేకుండా హాయిగా ఉన్నాడు. ఈయన సినిమా చేయగలుగుతున్నాడు అంటేనే, ప్రొడ్యూసర్స్ అంతా ఆయన మీద నమ్మకం ఉంచుతున్నారంటేను. ఎన్యూరిజం సంబంధించినటువంటి లక్షణాలు ఏవి కూడా వచ్చినట్టు ఆయన చెప్పలేదు, మన దగ్గర దాఖలాలు కూడా లేవు, ఏమేమి గురించి కూడా అదేను. సో మనమందరం కోరుకోవాల్సింది ఏంటంటే అలాగే మామూలుగా భగవంతుడు పైవాడు పిలిచినంత వరకు ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు ఏదో సడన్ గా జరిగిపోవడమే అంతేగాని మనకి క్యూర్ చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని క్యూర్ చేసుకోవడం దానికి విధానాలు ఉన్నాయి. అక్కడ ఏమిటంటే సైన్స్ 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు బాగానే ఉంది కదా, దాన్ని వెంబడి పోయి ఏదన్నా చేయడం. ఇప్పుడు ఉదాహరణ మీరు చెప్పారు ఏవిఎం, ఎన్యూరిజం 2 ఉన్నాయని. ఇప్పుడు ముందు ఉన్న ఆలోచన ఏంటి,
ఫస్ట్ ఏవిఎం వైద్యం చేయాలా, ఏ అన్యూరిజం చేయాలా? శాస్త్రం ఏం చెప్తుంది? చేస్తే రెండు ఒకేసారి చేయాలి. ఒకటి ఉంటేనే ఎంత కష్టమైతే రెండు చేయడం అంటే ఎన్ని ఇబ్బందులు అక్కడ చేయబోయే సర్జన్ కానీ లేకపోతే రేడియాలజిస్ట్ ఎదురుగా ఉన్నాయి చూడండి. అదే కాకుండా ఇప్పుడు ఏదన్నా కానీ ఏబిఎం కానీ ఎన్నోరం చేయాలంటే అది ఒక పెద్ద టీం వర్క్. దానికి ఒక మంచి న్యూరో సర్జను, లేకపోతే న్యూరో రేడియాలజిస్ట్ అని ఉంటాడు, లేకపోతే న్యూరో అనస్థెటిస్ట్, మత్తిచ్చే డాక్టరు, ఒక పెద్ద వ్యవస్థ కావాలి దానికి అన్నిటికీ. సరే బాంబేలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే 59 సంవత్సరాల ప్రాయంలో కూడా ఏ ఇబ్బంది రాకుండా బాగానే ఉన్నాడు కాబట్టి, ఏదైతే చలవరాయిలో ఉన్నట్టుగా హాయిగా చక్కగా చూడడానికి బాగున్నాడు కాబట్టి ఇంకా మన దానికి విశ్లేషణ చేసి ఇబ్బంది రాకుండా ఉండాలని మనం కోరుకోవడం తప్ప ఇంకా అంతకని మనం చేయింది ఏమని చెప్పండి. ఒక చిన్న ప్రశ్న సార్, ఎంత సివియారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనే ఆ సిచ్యువేషన్ ఉందా సల్మాన్ ఖాన్? ఉంది కదా, అది ఆయన కూడా తెలుసు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మేబీ అతను వివాహం చేసుకోవడానికి కారణం ఆ వ్యక్తి ఎవరైతే యాంకర్ అడగ్గా చెప్పిన మాట ఏంటంటే, అది అప్పుడు నాకు తెలియనప్పుడు అయితే వివాహం చేసుకుంటే అది వేరే ఉండేది. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా వివాహం చేసుకోవడం అనేది సబగా నేను అనుకోలేదు అని. ఓకే, వేరే వాళ్ళ లైఫ్ ని ఎందుకు రిస్క్ లో పెట్టాలి? అందుకని ఏంటంటే ఆయనకు అన్నీ తెలుసు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ స్కెడ్యూల్ అవన్నీ కూడా ఆయన ఎంతవరకు తగ్గించగలడు అన్నది ఆయనకి మనం సలహా ఇచ్చేటోళ్ళం అయితే కాదు. కానీ సైన్స్ అన్నది ఒకటి, ఆ వ్యక్తి అవన్నీ కూడా చేస్తూ కూడా అలా ఉండగలిగాడు అని మనం అనుకుందాం. సో ఇంకా కొన్ని సంవత్సరాలు హాయిగా అనుకోండి, ఇంకా ఎంతమందికి వినోదం కల్పించి బాలీవుడ్ టాప్ హీరోగా ఉండాలని మనం కోరుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.